అభిమానులైతేనేమి, బంధువర్గం అయితేనేమి, స్నేహితులంతా కూడా మనస్ఫూర్తిగా నన్ను క్షమించవలసిగా కోరుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని అందరూ తీసుకొని కూడా మరి ఒకసారి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారితో అలాగే లోకేష్ అన్న గారితో కలిసే వేదికను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మనం చేసుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మేము చేస్తున్న పోరాటాలు గుర్తించి ఒకసారి వచ్చి కలిసి వెళ్ళవలసిందిగా ఆయన మమ్మల్ని ఆదేశించడం జరిగింది. మరి అందులో భాగంగా నిన్ననే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కలవడం జరిగింది. నేను చేస్తున్న పోరాటాలు కానీ అన్నీ ఆయన తెలుసుకొని నేను ఒక విశ్లేషణాత్మకమైన ఆదోని డాక్యుమెంట్ గురించి కూడా ఆయనకు అందించడం జరిగింది. మరి ఆదోని వెనుకబాటుతనంపై నాకు పూర్తి అవగాహన ఉంది. మీ ప్రాంతవాసులు జిల్లా కావాలని చెప్పి కూడా చాలా పోరాటాలు చేశారు. మరి అలాగే చుట్టూ నదులున్నా కూడా ఈ ప్రాంతం పూర్తిగా కరువు వలసలకు నిలయమైపోయిందంటే నాకు నిజంగా చాలా బాధాకరం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. తాగునీటి కోసం కిలోమీటర్ నడిచిపోతుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఈ ప్రాంతం ఇంత వెనుకబడుతున్న కారణం మేము కూడా ఈ రాయలసీమ డిక్లరేషన్ ద్వారా మీ విద్యార్థి సంఘాల ద్వారా తెలుసుకుందామని చెప్పి కూడా ఆయన చెప్పి ఉన్నారు. ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు పనిచేసినా ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఒక్కరోజు కూడా ఈ పెండింగ్ ప్రాజెక్టుల మంది కానీ ఈ కరువు వలసల మీద కానీ ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదంటే ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల మీకు ఉన్న నిజాయితీ ఏదని అడుగుతున్నాం. మరి జిల్లా కమిటీ కోసం విద్యార్థి సంఘాలైతేనేమి, ప్రజా సంఘాలైతేనేమి సుమారు 40 రోజులు నిరాహార చేసినా కూడా అసెంబ్లీలో ఇక్కడున్న 7 మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆదోని జిల్లా చేస్తే అన్ని విధాలుగా బాగుపడుతుందని చెప్పి వీరికి ఎందుకు అడగలేకపోయినారని చెప్పి కూడా మా బాధ అంతా ఈరోజు. మరి ఇవన్నీ సాధించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే దీనికి ఒక ముందు చూపున్న వ్యక్తి, ఒక విజనర్ ఉన్న వ్యక్తి అనుకున్నాం. కాబట్టి ఆయన మీరు చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంది, ఖచ్చితంగా శ్రీకాంత్ మాతో కలిసి పనిచేయండి. మీరంతా ఈనాడు పేపర్లో కూడా చూస్తుంటారు. నేనైతే కలవడానికి డాక్యుమెంట్ ఇవ్వడానికి వెళ్ళాం. సార్ పిలిచి ఖచ్చితంగా ఇవన్నీ రావాలంటే మనం ఏదో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ చేయగలము, మీకు కూడా తగు బాధ్యతలు ఇస్తాం, ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడి పని చేయండి అని చెప్పినారు. ఖచ్చితంగా మేము అధికారంలో వచ్చిన వెంటనే ఈ రాయలసీమలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి, ఆదోనిలో ఉన్న డిగ్రీ కళాశాల అయితేనేమి, ఆదోనిలో ఉన్న మెడికల్ కళాశాల అయితేనేమి, ఇంకొకటి ఆదోని నాకు నిన్న మాట ఇచ్చిన విధంగా ఆదోనిలో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఖచ్చితంగా స్థాపిస్తామని చెప్పాడు. ఎందుకంటే బన్వాస్ దగ్గర 2000 ఎకరాల ఈరోజు ప్రభుత్వ భూమి ఉంది, దాన్ని ప్లాట్లుగా వేసి జగనన్న కాలనీగా విక్రయిస్తున్నారు. అది కూడా నాకు బాధాకరం చెప్పాను సార్కి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ ఆల్రెడీ కొన్ని సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీగా గుర్తిస్తే ఈ ప్రాంతం అంటే ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేసుకోవాలి, ఎలా డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేసుకోవాలి, ఎలా హార్టికల్చర్ సాగు చేసుకోవాలని చెప్పి కూడా అవన్నీ కూడా ఆయన నాతో సుమారు 15 నిమిషాలు అంత బిజీ ఉన్నా కూడా చర్చించడం జరిగింది. మరి ఇవన్నీ ఆయన మాట ఇచ్చిన విధంగా రేపు పత్తికొండ సభలో కూడా ఆయన చెప్తామన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పట్ల ఈ ప్రాంతంలో మనం తీసుకున్న మేనిఫెస్టోలో ఏ అయితే అంశాలను పొందుపరచాలని చెప్పి కూడా డిస్కస్ చేద్దామని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నిన్ననే నైట్ అనుకోకుండా మేము వెళ్ళడం జరగడం జరిగింది. ఆయన నాతో కలిసి పనిచేయండి శ్రీకాంత్ చెప్పాడు. కాబట్టి మరి అంత పెద్ద ఆయన ఆదేశాల ప్రకారం నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. భాగంగా ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి రెడ్డి గారు అయితేనేమి, అలాగే ఇంకా చాలా మంది ఆస్పిరెంట్లు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ భాస్కర్ రెడ్డి అయితేనేమి, గుడిసి కృష్ణ అయితేనేమి, ఫకరుద్దీన్ అయితేనేమి, దేవేంద్ర అయితేనేమి, అందరు కూడా రఘు గారు అయితేనేమి, రామ్చంద్ర అందరు కలిసి పార్టీ కలిపి సలీం గారు అంటే సలీం ఒక పెద్ద మైనారిటీ నాయకుడు, అలాగే
ఆయన అభ్యర్థిత్వం కూడా అందరూ కూడా పరిశీలిస్తాం. పార్టీ ఎవరికి ఇచ్చినా మీరు కట్టుబడి ఉంటేనే పార్టీ బతికితేనే మనమంతా బతుకుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.